హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఆడియో బుక్స్ బై వాయిస్ ఆఫ్ సిస్టర్స్. సారీ ఫర్ లేట్ అండి, కొంచెం బ్యాడ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నా, అందువల్లే లేట్ అయింది. విరాజ్ కన్నుల్లో ఆనందం కానీ బయటికి కనిపించనివ్వలేదు. మీకు ఓకే అయితే నాకు ఓకే, కానీ ఒక్కసారి రిలేషన్లోకి ఎంటర్ అయ్యాక ఏ కారణం వల్లన్నా రిలేషన్ బ్రేక్ చేయకూడదు అంటాడు విరాజ్ శ్రీనే చూస్తూ. శ్రీ పెళ్ళికి ఒప్పుకుందన్న ఆనందం మాత్రమే కనిపిస్తుంది విరాజ్లో. మీకు అగ్రిమెంట్ మ్యారేజ్ కావాలి అంటుంది శ్రీ, అది వేరే వాళ్ళతో, నీతో కాదు, నీతో లైఫ్ లాంగ్ ఉండే రిలేషన్ కావాలి అంటాడు శ్రీ కళ్ళల్లోకి చూస్తూ విరాజ్. శ్రీకి ఆ క్షణం కనుల్లో నీళ్లు తిరిగాయి. విరాజ్ చేయి పట్టుకుంది శ్రీ. అప్పుడే గుడి అంతా క్లీన్ చేసి క్లోజ్ చేయాలి అనుకుంటున్న పంతులు గారి దగ్గరికి వెళ్ళి పెళ్లి చేయమని అడుగుతాడు విరాజ్. ఆ పంతులు గారు శ్రీ వైపు చూసి చిన్న నవ్వు నవ్వి, ఏమయ్యా పెళ్ళి కొడుక, అసలు ఇప్పటి వరకు ఎందుకు రాలేదు? ఆమె ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తుందో తెలుసా? పాపం పిచ్చి తల్లి, నీకోసం ఎంత ఏడ్చిందో తెలుసా? ఇదేనా నీ పద్ధతి? పెళ్ళికి ముందే ఇలా ఉంటే పెళ్ళి తర్వాత ఇంకెలా ఉంటావు అంటూ కాస్త మందలింపుగా అడిగాడు ఆ పంతులు గారు. అమ్మాయిని బాగానే చూసుకుంటావుగా అంటాడు కసిరినట్లు. దానికి విరాజ్ తలదించుకొని ఉండగా ఈలోపు శ్రీ ఏదో చెప్పబోతే శ్రీ చేతిని గట్టిగా పట్టుకొని వద్దు అన్నట్లు తల ఊపుతాడు విరాజ్. అర్థమైన శ్రీ సైలెంట్గా ఉంటే, అమ్మవారి ముందు అర్ధాంగిని చేసుకుంటున్నాను, అమ్మలా చూసుకుంటాను పంతులు గారు అంటాడు విరాజ్. ఇప్పటి వరకు తను పడిన ప్రతి బాధకి, తను రాల్చిన ప్రతి కన్నీటి బొట్టుని ఆనందంగా చేసి చూపిస్తాను అని విరాజ్ తన చేతిని తన గుండెల మీద వేసుకొని చెప్తాడు. విరాజ్ మాటలకి శ్రీ అప్పటి వరకు కంట్రోల్లో ఉన్నది కాస్త గట్టిగా ఏడ్చేస్తుంది. శ్రీ వణకడం చూస్తాడు విరాజ్. 1 minute అని చెప్పి పక్కకి వెళ్ళి ఆకాష్కి పృథ్వీకి కాన్ఫరెన్స్ కాల్ చేసి తను ఇప్పుడే శ్రీని పెళ్లి చేసుకుంటున్నట్లు చెప్తాడు. వెంటనే ఆకాష్, వావ్, అస్సలు తగ్గొద్దు, నేను ఆల్రెడీ భూమికి కాల్ చేసి చెప్పాను, అందరినీ తను గ్యాదర్ చేసింది, తను అందరితోనూ మాట్లాడుతుంది అంటాడు. పృథ్వీ, నువ్వు అండ్ మోక్షిత్ గుడిలోకి వెళ్ళి శ్రీకి అనుమానం రాకుండా వీడియో కాల్ చేయమని అడుగుతాడు. అలానే అన్వీకి కూడా కాల్ చేయమని చెప్తాడు. మరోవైపు ఇంట్లో అందరినీ లివింగ్ రూమ్లోకి కూర్చోబెట్టి తన ఫోన్ టీవీకి కనెక్ట్ చేసింది అన్వి. భూమికి ఫోన్ లేదు కదా, మర్చిపోయా. అప్పటికే ఇంట్లో అందరితో చెప్పి ఉండడంతో అందరూ విరాజ్ ప్రేమించిన అమ్మాయిని చూడడానికి ఎగ్జైటెడ్గా ఉన్నారు. అంటే మన భూమి అందరికీ ముందే విరాజ్ ప్రేమ గురించి చెప్పేసింది. ఇంతలో ఆకాష్ మెసేజ్ చేస్తాడు, విరాజ్ శ్రీని పెళ్లి చేసుకుంటున్నాడు అని. అది చూడగానే ఎగిరి గింతేసి, నాకు 2వ వదిన వచ్చేస్తోంది అంటుంది అన్వి గట్టిగా. అసలేమైంది అని జయ అడగగా, అమ్మ, విరాజ్ శ్రీని ఇప్పుడే గుడిలో పెళ్లి చేసుకుంటున్నాడు అంటుంది అన్వి. ఆ మాట వినగానే అందరూ ఆనందపడ్డా సులోచన మాత్రం, ఏంటి అలా ఎలా చేసుకుంటాడు? ప్రేమించిన అమ్మాయినే పెళ్ళి అంటే ఒప్పుకున్నా, కానీ డైరెక్ట్గా పెళ్ళి అంటే ఒప్పుకునేదాన్ని కాదు, ఈ పెళ్ళి జరగడానికి వీల్లేదు అంటూ కాస్త గట్టిగా అరుస్తుంది. ఆవిడ పక్కన ఉన్న ఆనంద్ని, మీరేంటి సైలెంట్గా చూస్తున్నారు, చెప్పండి వాడికి కాల్ చేసి ముందు ఇంటికి రమ్మనండి అంటుంది కసిరినట్లు సులోచన. దానికి ఆనంద్, ఇప్పుడేమైందని సులోచన ఇంత రాద్ధాంతం చేస్తున్నావు, కాస్త పిల్లోడి మనసు అర్థం చేసుకో, ఇప్పుడేగా ఒప్పుకున్నావు అంటాడు. వెంటనే జయ సులోచన దగ్గరికి వెళ్ళి సులోచనని కూల్ చేస్తూ, ఏమైంది సులోచన, ఒప్పుకున్నావుగా, మళ్ళీ ఏంటి అంటే, కోడల్ని సెలెక్ట్ చేసుకునే అదృష్టం ఎలానో లేదు, కనీసం వాళ్ళ పెళ్ళిని నా చేతుల మీద చేసే అదృష్టం కూడా లేదా అక్క, చెప్పు అంటూ కన్నీరు పెట్టుకుంటుంది సులోచన. వాడి పెళ్ళి కోసం ఎన్ని కలలు కన్నాను, చాలా హడావిడి చెయ్యాలి, నగలు, పెద్ద పందిరి అంటూ చంద్రముఖిలా గజ్జలు చూసి
చంద్రముఖిలా గజ్జలు చూసిన గంగల ఎగ్జైట్ అవుతుంది సులోచన. చూడు సులోచన, 3 ఏళ్లుగా విరాజ్ ఎంత బాధపడినా తనలోనే దాచుకున్నాడు. ఆల్రెడీ చెప్పాడుగా ఆ అమ్మాయిని మోసం చేయడానికి ఒకడు ఉన్నాడు అని. సో ఇప్పుడు ఆ అమ్మాయి జీవితం బలి కాకుండా చేయాలి అంటే విరాజ్ ఈ పెళ్లి చేసుకోక తప్పదు. అలా ఎదురు దెబ్బ తగిలిన అమ్మాయిని వెళ్ళి నువ్వు నాకు ఇష్టం ఇంటికి రా అంటే వెంటనే వచ్చేస్తుందా చెప్పు? నమ్మకం రావాలిగా. విరాజ్ తీసుకున్న నిర్ణయం నాకు నచ్చింది. ముందు ఆ అమ్మాయిని ఇంటికి తీసుకురాని, అంతా కుదిటి పడినాక నువ్వు అనుకున్న దానికన్నా గ్రాండ్గా జరిపిద్దాం పెళ్ళి, రిసెప్షన్ అని అర్థమయ్యేలా చెప్తుంది జయ. భూమి కూడా అత్తయ్య గారు చెప్పింది నిజమే చిన్నత్తయ్య గారు, మనం అందరం పెళ్ళిలో బాగా ఎంజాయ్ కూడా చేద్దాం, హల్దీ మెహందీ అన్నీ చేద్దాం అంటూ భూమి కూడా కాస్త ఎగ్జైటెడ్గా చెప్తుంది. ఆ మాటల్లో తన చేతిని అటు ఇటు ఉప్పేస్తుంటే తన చేతికి ఉన్న కట్టు నుంచి చిన్న రక్తం వస్తుంది. అది గమనించిన అన్వి భూమి దగ్గరికి వెళ్ళి హ్యాండ్ని కప్పమని చెప్తుంది. ఇంతకీ భూమి హ్యాండ్కి ఏమైందో మనకి తెలియదు కదా, నెక్స్ట్ చూద్దాం. గుడిలో పంతులు గారు ఈ టైంలో పెళ్ళి అని ఆలోచిస్తుంటే మనసులు కలిస్తే ముహూర్తంతో పని ఏముంది పంతులు గారు అన్నాడు విరాజ్. మాటకి మురిసిపోయి పెళ్ళికి అంతా రెడీ చేశారు. ఈలోపే గుడి ముందు ఉన్న పువ్వుల షాప్ అతనిని నిద్రలేపి ఎక్కువ డబ్బులు ఇచ్చి మరీ దండలు రెడీ చేపిస్తున్నారు ఆకాష్. ఒక వాటర్ బాటిల్, టిష్యూ పేపర్స్ తీసుకొని లోపలికి వెళ్ళారు మోక్షిత్, పృథ్వీ. ఇద్దరూ సడన్గా లోపలికి వచ్చి వాళ్ళ ముందు నిలబడి శ్రీని చూసి పళ్ళు ఇకిలించి, పృథ్వీ హాయ్ వదిన, నేను పృథ్వీ అంటూ హ్యాండ్ ముందుకి ఉంచుతాడు. అదంతా చూసిన శ్రీకి ఏమీ అర్థం కాదు. సడన్గా షాక్ అవుతుంది. వెంటనే ఆశ్చర్యంగా విరాజ్ వైపు చూసింది శ్రీ. వెంటనే విరాజ్ తనని భయపెట్టకండి అంటూ వాళ్ళ హ్యాండ్లో వాటర్ బాటిల్ తీసుకొని శ్రీకి ఇచ్చి, ఈ ఇద్దరు నా బెస్ట్ ఫ్రెండ్స్ అని పరిచయం చేస్తాడు. మోక్షిత్ చేయి ముందుకు పెట్టి, నేను నీకు అన్నయ్య లాంటి వాడిని, నీకు అభ్యంతరం లేకపోతే అన్నయ్య అని పిలువు అంటాడు. దానికి శ్రీ ఎమోషనల్ అయిపోతుంది. వెంటనే విరాజ్ తనని భయపెట్టకండి అన్నట్లు వాళ్ళని ఆపి శ్రీ చేయి పట్టుకుని విరాజ్ వాటర్ ఇచ్చి తాగమంటాడు. టిష్యూ ఇచ్చి ఫేస్ క్లీన్ చేసుకో బేబీ, నాకు నీ కంటి నుండి కన్నీరు చూడడం ఇష్టమే లేదు అంటాడు విరాజ్. శ్రీ తల ఊపి వాటర్ తాగి ఏదో డౌట్ వచ్చినట్లు ఆగి, మరి నీ పేరేంటి అని విరాజ్ని చూసి అడుగుతుంది. నైస్ మూమెంట్ కదా. ఆ మాటకి మోక్షిత్, పృథ్వీ నవ్వేస్తారు. ఇంకొన్ని నిమిషాల్లో పెళ్లి చేసుకుంటూ పేరు చెప్పలేదా అని. విరాజ్ అయితే శ్రీ నిజంగా నన్ను మర్చిపోయింది అని మనసులో అనుకుని విరాజ్ అంటాడు. విరాజ్ అని శ్రీ మళ్ళీ అనగానే శ్రీ నోట తన మాట విని సిగ్గుపడిపోతాడు విరాజ్. ఇంతలో పృథ్వీ వీడియో తీయడం చూసి విరాజ్ వెనక్కి వెళ్ళి దాక్కుంటుంది శ్రీ. అదేంటి వదిన భయపడుతున్నావు, నేను జస్ట్ వీడియో తీస్తున్నా, పెళ్లి చేసుకుని చేసుకోలేదని వీడేమన్నా అన్నాడు అనుకో, మనకి ప్రూఫ్ ఉండాలిగా అంటాడు నవ్వుతూ. కానీ శ్రీ ఒక్కసారిగా డల్ అయిపోతుంది. వెంటనే తన మైండ్లో, అవును నేను ఎందుకు అసలు ఎవరో తెలియని అతనిని పెళ్లి చేసుకోవడానికి ఇలా రెడీ అయిపోయాను అన్న ఆలోచన శ్రీకి అప్పుడు వస్తుంది. అప్పటి వరకు మదన్ మీద ఉన్న కోపంతో విరాజ్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. తప్పు నిర్ణయం తీసుకున్నానా? లేదు. విరాజ్ గారిపై నాకెందుకు ఇంత నమ్మకం వచ్చింది, అయినా అలా చెయ్యరు అనిపిస్తుంది. కలిసిన కొన్ని నిమిషాలకి ఇంత నమ్మకం ఎందుకు? ఇప్పటి వరకు నాకు నచ్చిందే చేశా, ఎవ్వరి మాట వినలేదు, ఘోరంగా మోసపోయా. ఇప్పుడు గాడ్కే వదిలేస్తున్నా. ఆ దేవుడే విరాజ్ గారిని నా కోసం పంపారు అనుకుంటా. ఒకవేళ ఈయన మోసం చేస్తే
అన్న ఆలోచన మళ్ళీ శ్రీలో మొదలైంది. ఏముందిలే, ఆల్రెడీ ఒకసారి మోసపోయా, అలానే ఇంకోసారి అంటూ పిచ్చిగా ఆలోచిస్తుంది. ఈలోపు పంతులు గారి ఇల్లు గుడి ప్రాంగణంలోనే ఉండడంతో వాళ్ళ ఆవిడకి జరిగింది చెప్పి జీలకర్ర బెల్లం అయ్యి రెడీ చేయమంటారు పంతులు గారు. ఆవిడ అవి పట్టుకొని వచ్చి అమ్మవారి దగ్గర పెట్టి అరటి పండ్లు తీసుకొచ్చి ఇద్దరి చేతుల్లో పెడతారు. ఆవిడ తెచ్చిన తిలకంతో ఇద్దరికీ కళ్యాణ తిలకం దిద్ది శ్రీని చూస్తూ బంగారు బొమ్మలా ఉన్నావు తల్లి అంటుంది ఆవిడ. శ్రీకి నిజంగా ఇది అంతా కలలా అనిపిస్తుంది. వీడియో కాల్లో అందరూ జరిగేది చూస్తున్నారు. శ్రీని చూసి అందరి కన్నుల్లో ఆనందం తొంగి చూసింది. జయ నా చిన్న కోడలు ఎంత అందంగా ఉందో అంటుంది. సులోచన మాత్రం కొంచెం మూతి ముడుచుకొనే ఉంటుంది. ఆమెకు కూడా పెళ్లి జరగడం ఇష్టమే, కాకపోతే ఆ పెళ్లిలో ఆమె లేదు అన్నదే ఆమె బాధ. పంతులు గారు ముందుగా విరాజ్తో గణపతి పూజ చేపిస్తారు. తర్వాత మోక్షిత్ని పృథ్వీని ఇద్దరి మధ్యలో ఒక క్లాత్ పట్టుకొని పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి అడ్డంగా పెట్టి నిలబడమని చెప్తారు. జీలకర్ర బెల్లం పెట్టిస్తారు. జీలకర్ర బెల్లం పెట్టినాక ఇద్దరి మధ్యలో క్లాత్ తీసి ఒకరి కన్నుల్లోకి ఒకరిని చూసుకోమంటారు. అసలు శ్రీ ఎక్స్పెక్ట్ చేయని విధంగా తన పెళ్లి జరుగుతుంది. కాస్త అంటే లిపిలో రాస్తున్నా కదండి నేను నా స్టోరీస్, అక్కడ కాస్త ఇబ్బంది అయింది. నేను రాసిన స్టోరీస్ అన్నీ పోయాయి. కాస్త డిప్రెషన్లో ఉన్నాను. కొంచెం అవి ఎలా తెచ్చుకోవాలో కూడా తెలియదు నాకు. శ్రీ విరాజ్ కన్నుల్లోకి సూటిగా చూడడం అదే మొదటిసారి. ఇద్దరు చూపులు కలుస్తాయి. చూపులు కలయికతోనే మనసుల కలయిక కూడా జరిగింది. ఒక మ్యాజికల్ మూమెంటే జరిగిందని చెప్పుకోవాలి వాళ్ళిద్దరి మధ్యలో. విరాజ్ శ్రీ కన్నుల్లోకి చూస్తూ మిమ్మల్ని ఇంకెప్పుడు తలదించుకునేలా చెయ్యను అంటాడు చిన్నగా. విరాజ్ చేతికి పంతులు గారి భార్య తయారు చేసిన పసుపు తాళిని విరాజ్ చేతికి ఇస్తారు. విరాజ్ అది తీసుకొని సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా శ్రీ మెడలో 3 ముళ్ళు వేసేస్తాడు ఆ దేవుడిని తలుచుకుంటూ. అనుకోకుండా కలిసిన బంధం ఎటు దారి తీస్తుందో చూడాలి మరి. అనుకోని అతిథిలా వచ్చిన తన భర్త విరాజ్ని కన్నుల నిండా నీళ్లతో చూస్తూ వెంటనే విరాజ్ లెగ్స్ పట్టుకుంది శ్రీ కన్నీటితో. ఈలోపు కమ్అవుట్ అని మోక్షిత్కి ఆకాష్ మెసేజ్ చేయడంతో మోక్షిత్ బయటికి వెళ్తాడు. వెంటనే ఆకాష్ తయారు చేపించిన పువ్వుల దండలు ఇస్తాడు. అవి చూడగానే మోక్షిత్ ఇంత రాత్రిపూట అసలు ఇవి ఎక్కడి నుంచి వచ్చాయని అడుగుతాడు. ముందు వెళ్ళు అంటాడు ఆకాష్. అవి పట్టుకొని టెంపుల్లోకి వెళ్ళిన మోక్షిత్ వెంటనే దండలు మార్పించారు. తలంబరాలు పోపించారు పంతులు గారు. అరుంధతిని అరుదైన ప్రేమ జంట ఆలుమగలుగా మారి దర్శించుకున్నారు. ఓ మంచి లైన్ రాసానంటారా? అప్పుడప్పుడు అలా కవి బయటకు వస్తారులేండి మనలో. పెళ్లి తంతు పూర్తి అవ్వగా వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు. పంతులు గారికి ఆవిడ భార్యకి ఇద్దరు దండం పెట్టుకొని బయలుదేరారు. అప్పటి వరకు బయట ఉన్న ఆకాష్ వాళ్ళు వెళ్ళగానే పంతులు గారి దగ్గరికి వెళ్ళి 10 లక్షలు చేతిలో పెట్టి మీరు నా తమ్ముడి వివాహం చాలా శ్రద్ధతో జరిపించారు, అలానే నా మరదలికి తల్లి తండ్రిగా మారి కన్యాదానం చేశారు. మీరిప్పుడు నా ఫ్యామిలీతో సమానం. మీకు ఎప్పుడు ఏది అవసరం ఉన్నా నాకు ఫోన్ చేయమని తన ఫోన్ నెంబర్ కూడా ఇస్తారు. పంతులు గారు నిజానికి చాలా కష్టాల్లో ఉంటారు. ఆయనకి నిజంగా ఆకాష్ ఒక దేవుడిలా కనిపిస్తాడు.
ఇదంతా నిజంగా ఆ దేవుడు చెప్పించిన మహిమ అనుకుంటూ దేవుడికి దండం పెట్టుకుంటారు ఆ పంతులు గారు. ఆకాష్ ఒక జంటని కలిపితే ఇంకో జంటని ఆనందం పరిచాడు. మరి ఇప్పుడు తన శ్రీమతితో ఎలా ఉంటాడో చూడాలి. అంతే కదా. వారి ప్రయాణం ఇంటి వైపు మళ్ళింది. వాళ్ళు ఇల్లు చేరుకునే లోపు ముందు రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం. అదే మన భూమి వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు ఏదో జరిగిందని చెప్పా కదా, దానికోసం. మాటలోకి ప్రవేశించిన గగన్ తనతో వచ్చిన బౌన్సర్లలో కొందరు అసలు వాళ్ళు కూడా ఉన్నారు. సారీ, ఆడవాళ్ళు కూడా ఉన్నారు. మగవాళ్ళు మాటలని ఖాళీ చేస్తుంటే ఆడవాళ్ళు వెళ్ళి అన్విని భూమిని పట్టుకున్నారు. ఒక్కసారిగా అన్వి భూమి అక్కడేం జరుగుతుందో అర్థం కాక షాక్ అయ్యారు. వాళ్ళు, ఎవరు మీరు, మమ్మల్ని ఎందుకు పట్టుకున్నారు, వదలండి అంటూ గింజుకుంటున్నారు ఇద్దరు. ఇక్కడ వర్డ్ మిస్టేక్ రాసినట్లున్నాను. ఇందాక ఆడవారు బదులు ఆశవారు అని రాశాను. గట్టిగా ఒక నవ్వు వినిపించింది. ఏంటి భూమి డార్లింగ్ ఇలా చిక్కిపోయావు అంటూ. భూమిని పైనుంచి కింద వరకు చూస్తూ చీరకట్టులో వంపుగా కనిపిస్తున్న నడుం వైపు చూస్తూ గుండె మీద చేయి వేసుకున్నాడు గగన్. వచ్చాడండి సైకోగాడు. నిజంగా ఒక సైకో క్యాండిడేట్ వీడు. ఏమున్నావే చెక్కిన పాలరాతి శిల్పంలా అంటూ భూమి వాడి ఫేస్ చూసి వాడు మాస్క్ పెట్టుకొని ఉండడంతో వీడే వాడని అర్థం అవడంతో చీ అని తల తిప్పేసుకుంటుంది. అన్నీ కోపంగా, నువ్వేనారా మొన్న మా వదినని ఏడిపించింది, నీకు ఎంత ధైర్యం ఉంటే మా వదిన జోలికి వస్తావు, నా అన్నకి తెలిస్తే నీ మెడకాయ మీద తలకాయ లేచిపోతుంది అంటుంది చాలా కోపంగా, గట్టిగా, మాలంతా ప్రతిధ్వనించేలా. దానికి గగన్ అన్వి ముందు నిలబడి, ఇప్పుడు నేను కూడా నీ అన్నయ్యనే, తను నీ వదిన, కానీ నీ చేతకాని అన్న కాదు నేను, గుర్తుపెట్టుకో, వెళ్ళి మీ అన్నకి చెప్పుకో అంటూ అన్వికి వార్నింగ్ ఇచ్చినట్లే చెప్తాడు గగన్. భూమి నాది, నాకే సొంతం, మీ అన్నను వెళ్ళి సన్యాసం తీసుకోమను అంటూ కన్నింగ్ స్మైల్ ఇచ్చి భూమి ముందుకు వెళ్ళి భూమి ఫేస్ మీద వేలితో తాకుతూ, నిన్ను టచ్ చేస్తుంటేనే మతిపోతుంది, నీలాంటి అందాల రాసి నా పక్కన ఉండాలి, కానీ ఇలా నన్ను పరాయివాడిలా చూడకు డార్లింగ్ అంటూ వెనక ఉన్న ఇద్దరికి సైగ చేస్తాడు భూమిని వదిలేయమని. ఆ ఇద్దరు గగన్ సైగలు అర్థం అవడంతో భూమిని వదిలేస్తారు. చిన్నగా కుంటుకుంటూ అన్వి వైపు వెళ్తుంది భూమి భయంతో. వెంటనే భూమి చేతిని గట్టిగా పట్టుకుంటాడు గగన్. భూమి చేతిని ఎప్పుడైతే గగన్ పట్టుకుంటాడో భూమి అంతే స్పీడ్గా గగన్ చెంప చెల్లుమనిపిస్తుంది చాలా కోపంగా. కానీ గగన్కి నవ్వు వస్తుంది. గగన్ చెంప మీద చేయి వేసుకొని, ఈ రోజు వరకు నా తల్లే నన్ను కొట్టలేదు, కానీ నువ్వు కొడితే భలే ఉంది, ఆ ఫీల్ నా నరనరాల్లో ఉత్తేజాన్ని రేకెత్తిస్తుంది అంటాడు చిన్నగా నవ్వుతూ. నీ అందమే కాదు, నీలో ఉన్న ఈ పొగరు నన్ను ఇంకా రెచ్చగొడుతుంది అంటూ భూమి చేతిని గట్టిగా పట్టుకోవడంతో భూమి చేతికి ఉన్న గాజులు పగిలి భూమి చేతికి గుచ్చుకొని బ్లడ్ రావడం గమనించిన అన్వి గట్టిగా అరుస్తుంది భూమిని వదలమని. భూమిని ఎలా కాపాడాలని ట్రై చేస్తూ ఆలోచిస్తూ తన పాకెట్లో ఉన్న ఫోన్ తీసి ఆకాష్కి కాల్ చేయాలన్న ప్రయత్నంలో ఉండగా భూమి చేతి నుండి బ్లడ్ చూస్తుంది. ఇంకా ఎక్కువ రావడంతో ఆ బ్లడ్ తనకేం చేయాలో అర్థమవదు.
అన్వి వెంటనే వదలరా భూమి చెయ్యి, నీ వల్ల బ్లడ్ వస్తుంది అంటూ కోపంగా అనేసరికి గగన్ అప్పటి వరకు భూమిని చూస్తూ మురిసిపోతుంటే అన్వి మాటలకి హ్యాండ్ వైపు చూస్తాడు. వెంటనే కంగారు పడి బాడీ గార్డ్కి సైగ చేయగానే అంటే గగన్ భూమిని పిచ్చిగా ప్రేమిస్తున్నాడు అనమాట. భూమికి చిన్న గాయమైనా సరే తట్టుకోలేకపోయాడు. ఇద్దరు గార్డ్స్ ఒకరు చైర్ తీసుకువస్తే ఇంకొకరు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకువస్తారు. భూమిని ఆ చైర్లో బలవంతంగా కూర్చోబెడతారు ఆడవాళ్ళు. భూమి చేతిని తీసుకోవడానికి ట్రై చేస్తాడు. భూమి తన చేతిని ఇవ్వకపోవడంతో పక్కన ఉన్న లేడీ బౌన్సర్ని పిలిచి భూమికి ఫస్ట్ ఎయిడ్ చేయమంటారు. భూమి చేతికున్న రక్తాన్ని చూస్తుంటే గగన్ కళ్ళల్లోంచి నీళ్లు వస్తున్నాయి. భూమి తన చెయ్యి ఇవ్వకుండా మమ్మల్ని వదిలేయండి, మేము వెళ్ళిపోతాం అంటూ చైర్ నుంచి పైకి లేస్తుంది. భూమిని లేవనివ్వకుండా భూమి చేతులపై భూమి భుజాలపై చేయి వేసి కూర్చోమన్నట్లు నొక్కుతూ నువ్విప్పుడు మారం చేసావు అనుకో అంటూ భూమి చెవి పక్కకు వెళ్ళి సైలెంట్గా అది అన్వి మీద ప్రభావం చూపిస్తుంది అంటూ అన్వి వైపు చూడగానే అప్పటికే ఆ గార్డ్స్ అన్వి నోటికి ప్లాస్టర్ వేసేస్తారు. అన్వి ఫోన్ తీసుకోవడానికి ట్రై చేస్తుందని చెప్పి అన్విని ఇంకా గట్టిగా పట్టుకుంటారు. అన్విని ఏం చెయ్యొద్దు అంటూ సైలెంట్గా కూర్చుంటుంది భూమి. భూమి వీడి నుంచి ఎలా తప్పించుకోవాలి అన్వి వైపు జాలిగా చూస్తూ ఆలోచిస్తుంది. వెంటనే గగన్ భూమి చెంపకి అతని చెంప రాస్తూ చూడు డార్లింగ్, నువ్వు నా దానివి, ఇప్పుడు నిన్ను నాతో తీసుకువెళ్ళిపోతున్నా. నీ మాజీ మొగుడు కాబోయేవాడు వాడు నిన్ను కనీసం పట్టించుకోవడం లేదు. నీ లెగ్కి ఏదో సమస్య ఉంది కదా అంటూ వెళ్ళి భూమి ముందు బెండ్ అయి భూమి లెగ్ పట్టుకోబోతాడు. వెంటనే కోపంగా భూమి పైకి లేచి వెనక్కి వెళ్ళబోతే ఎక్కడికి వెళ్తావు అంటూ భూమి చీర చెంగు పట్టుకుంటాడు గగన్. వెంటనే భూమి ఎక్కడ పవిట చెంగు ఊడిపోతుందో అని ఆందోళనగా తన భుజం మీద చేయి వేసుకుంటుంది. కంగారు పడుకు డార్లింగ్, నేను మాత్రమే చూడాలి అనగానే అక్కడ ఉన్న గార్డ్స్ అందరూ బ్యాక్ సైడ్ తిరుగుతారు. వెంటనే భూమి మీద చెంగు కప్పుతూ భూమి మెడలో తాళిని లాగి పట్టుకుంటాడు గగన్. భూమి కళ్ళు ఎర్రబడ్డాయి. సడన్గా షాక్లో ఉండిపోయింది భూమి. గగన్ చేతిని ఎలా విడిపించాలో తెలియక. ఇప్పుడు మళ్ళీ ప్రజెంట్లోకి వచ్చేసింది. మరోవైపు ఆకాష్ ఆ మదన్ ఫ్రెండ్స్ని తీసుకువచ్చి ఒక రూమ్లో బంధించి ఇది ముందే అంటే పెళ్ళికి ముందు వాళ్ళపై వేసి మీరు మదన్ కోసం చెప్పకపోతే నొప్పి తెలియకుండా ఈ జలగలు మీ బాడీ నుండి బ్లడ్ అంతా తాగేస్తాయి అంటూ మా వాళ్ళ ముందు ఒక చైర్ వేసుకొని లెగ్ మీద లెగ్ వేసుకొని స్టైల్గా కూర్చుంటాడు వాళ్ళ ముందు. ఆకాష్ గార్డ్స్ మరిన్ని జలగల్ని వాళ్ళ కాళ్ళ దగ్గర వదులుతారు. అంటే మదన్ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ఇది పెళ్ళికి ముందు జరిగింది. ముందే చెప్పాను కదండి, పెళ్ళికి ముందు జరుగుతున్నది. ఆకాష్ వాళ్ళని టార్చర్ చేయడం మొదలుపెట్టాడు మదన్ కోసం తెలుసుకోవడానికి. అంటే మదన్ పెళ్ళికి రాకపోవడానికి ఏం జరిగింది అని ఇక్కడ చూపిస్తున్నా అన్నమాట. గగన్ భూమి మెడలో ఉన్న తాళిని పట్టుకొని ఇంకా ఇది నీకు అనవసరం, నేను కట్టిన తాళి మాత్రమే నీ మెడలో ఉండాలి, ఇంకా నువ్వు ఇలా కాదు, ఈ గగన్ భార్యగా ఈ ప్రపంచానికి తెలిసేలా చేస్తా అంటూ గట్టిగా నవ్వుతాడు. గగన్ తనని ఓవర్గా టచ్ చేయడం తట్టుకోలేని భూమి ఆ ఫస్ట్ ఎయిడ్ కిట్లో ఉన్న సీజర్ తీసుకొని చేతిలో పట్టుకొని గగన్ వైపు చూపిస్తూ
హ్యాండ్ తీ నా మీద, లేదంటే పొడి చేస్తా అంటుంది. భూమిని బెదిరిస్తుంటే భూమిని చూసి నవ్వుకుంటున్నాడు గగన్. మొదట గగన్ గట్టిగా నవ్వి, నువ్వు నన్ను పొడుస్తావా అంటూ భూమి మోకాలి మీద హ్యాండ్ వేసి రుద్దుతూ, నిన్ను ఈసారి వదలడానికి రాలేదు, ఈ తాళి తెంచి నిన్ను నా దాన్ని చేసుకోవడానికి వచ్చాను అంటాడు. వెంటనే భూమికి ఆ తాళి ఎక్కడ గగన్ తెంచుతాడో ఏమో అన్న భయంతో, నా తాళి వదులు, లేదంటే అంటూ అరుస్తుంది. లేదంటే ఏం చేస్తావు అంటూ తల ఎగరేస్తున్నాడు గగన్. నెట్వర్క్ స్పీడ్గా తీసుకెళ్ళి గుచ్చుతుంది. గట్టిగా గుచ్చితే పోతావు, నిన్ను చంపడం చాలా చిన్న పని, కానీ నేను నీలా కాదు, అలానే నా భర్త నీలా కాదు అంటుంటే గగన్ భూమి మీద వేసిన చేతిని అలానే తన తాళిని వదిలేస్తాడు. భూమి కత్తెర కూడా గగన్ పీక మీద నుండి తీసేయగానే భూమి ఇంకో చెయ్యి పట్టుకొని లాక్కెళ్ళబోయాడు. వెంటనే భూమి తన రెండో చేతిలో ఉన్న కత్తిర ఓపెన్ చేసి గగన్ పట్టుకున్న చేతిని గట్టిగా గుచ్చుకుంటుంది. అంటే భూమి చేతిని భూమి గుచ్చేసుకుంది. కత్తిర సూదిగా ఉంటుంది కదా, దానితో. భూమి చేసిన దానికి గగన్, అన్వీలతో పాటు అక్కడ ఉన్న అందరూ షాక్ అయ్యారు. గగన్ బ్లడ్ వస్తున్న చేతిని మళ్ళీ పట్టుకోవాలని చూసేసరికి, నువ్వు ఎక్కడ పట్టుకుంటే అక్కడ ఇలానే కట్ చేసుకుంటా, నువ్వు ఇంకా ఫోర్స్ చేస్తే అని తన నెక్ మీద కత్తిర పెట్టుకుంటుంది భూమి. అంటే తనని తాను పొడి చేసుకుంటానని గగన్కి చెప్తుంది. వెంటనే గగన్ షాక్ అవుతాడు. భూమికి చిన్న గాయమైనా తట్టుకోలేని గగన్, వద్దు భూమి, నీకు చిన్న గాయమైనా తట్టుకోలేను నేను, అలాంటిది నువ్వు నిన్ను ఇలా హింసించుకోవడం నేను తట్టుకోలేను. గగన్ కళ్ళల్లో కన్నీరు తిరుగుతున్నాయి, కానీ ఏమి చేయలేని పరిస్థితి. నిజం చెప్పనా, అందమైన శిల్పంలా కనిపించే శివంగిలా ఉన్నావు, ఎప్పటికైనా నిన్ను దక్కించుకొని తీరుతాను. నిన్ను ఎలా దక్కించుకోవాలో నాకు తెలుసు, కానీ నిన్ను నువ్వు ఏం చేసుకోకు, నేను తట్టుకోలేను. ప్లీజ్ భూమి, నువ్వు నాకు కావాలి అంటాడు గగన్ కాస్త బతిమిలాలినట్లు భూమిని. వెంటనే భూమి, సిగ్గులేదా, ఆల్రెడీ పెళ్ళైన దానిని కోరడానికి అంటూ గట్టిగా అడిగిన భూమి వైపు చూసి, నేను నిన్ను చూసిన మొదటి క్షణమే నువ్వు నా దానివి అవ్వాలి అనుకున్నా, నీకు పెళ్ళి అయినా పిల్లలు ఉన్నా సరే ఎత్తుకొచ్చేసి నా దానిని చేసుకుంటా అంటాడు మీసం తిప్పుతూ. నీ మొగుడు నిన్ను కనీసం పట్టించుకోడు, వాడి కోసం ఇలా నువ్వు చేయడం నాకు నచ్చలేదు. ఒకే ఒక్క రోజు, పోనీ ఒకే ఒక్క రాత్రి నాతో ఉండు, నా ప్రేమ నీకు అర్థమయ్యేలా చేస్తా, అప్పటికీ నిన్ను నేను సాటిస్ఫై చేయలేకపోతే నువ్వు నీ భర్తతోనే ఉండు అంటూ భూమి పక్కకు వెళ్తాడు గగన్. ఆ మాటకి కోపం వచ్చిన భూమి కళ్ళెర్ర చేస్తూ ప్రేమంటే శరీరాల కలయిక కాదు, ఇద్దరి మనసుల కలయిక అంటూ ఆకాష్ని తలుచుకుంటూ చెప్తుంది. ప్రేమ అంటే ప్రేమించడం లేదు అని ప్రాణాలు తీయడం కాదు, ప్రేమించే వారి కోసం ప్రాణాన్ని సైతం లెక్క చేయకపోవడం.
ప్రేమ శరీరాల మధ్యలో కాదు, సుఖం కాదు. ప్రేమ అంధకారం నుండి వెలుగులోకి తీసుకువెళ్ళే మార్గం. గుర్తుపెట్టుకో గగన్, నేను నీకు ఎప్పటికీ దక్కను. నీ తప్పుడు చూపు పడితేనే తట్టుకోలేను. అలాంటిది నేను నీ క్రూరత్వానికి బలి అయితే నా భర్త నుంచే కాదు, ఈ సమాజం నుంచే దూరం అయిపోతాను అంటుంది. భూమి చేతి నుంచి వస్తున్న రక్తాన్ని చూసి, ప్లీజ్ భూమి, ముందు నువ్వు హాస్పిటల్కి పద. నేను నిన్ను ఇప్పుడు ముట్టుకోను, కానీ నీకు ఏమన్నా అయితే తట్టుకోలేను. సో ఇంకా నీ మాటలు ఆపి నువ్వురా అని మళ్ళీ గగన్ భూమి దగ్గరలోకి వెళ్తాడు, భూమిని హాస్పిటల్ తీసుకెళ్లాలని. వెంటనే భూమి చేయి ముందుకు పెట్టి, రావద్దు, ఒక్క అడుగు నా వైపు వేసినా అంటూ వెంటనే తన పీక మీద మళ్ళీ కత్తెర పెట్టుకుంటుంది భూమి. వెంటనే ఆగిపోయిన గగన్, వద్దొద్దు, నేను వెళ్ళిపోతా. నిన్ను ఇలా దక్కించుకోవాలో నాకు బాగా అర్థమైంది. నీ మనస్సులో అనుకొని భూమి వైపు చూస్తూ వెళ్తూనే వెనక్కి వెళ్తున్నాడు. భూమి ప్రేమిస్తే ఎంతలా ప్రేమిస్తుందో అర్థమైంది గగన్కి. సో ఆ ప్రేమ అంతా తనకే కావాలనుకుంటున్నాడు. అన్వి కట్లు విప్పేసి రమ్మని గార్డ్స్కి సైగ చేస్తాడు. అప్పటికే అన్వి కన్నుల నుండి కన్నీరు దారలాగా రావడంతో కట్లు విప్పగానే అన్వి భూమిని పట్టుకొని గట్టిగా ఏడ్చేస్తుంది. అన్నయ్యకి ఇప్పుడే కాల్ చేస్తాను, వాడిని వదిలిపెట్టడు అంటుంది. వాడిని చంపేస్తాడు అంటున్న అన్వి చేయి పట్టుకొని ఆపేసి, ఇప్పుడు ఎవ్వరికీ ఇక్కడ జరిగింది చెప్పొద్దు అన్వి. ఇప్పుడు ముందు మనకి విరాజ్ ముఖ్యం. విరాజ్ సమస్య తేల్చడానికే మీ అన్నయ్య వెళ్ళాడు, ప్లీజ్ అంటుంది భూమి. లేదు భూమి, వాడు నీ మీద దాడి చేయడం ఇది రెండోసారి. అది కాక ఇప్పుడు వాడు మరి నిన్ను ఎక్కడ పెడితే అక్కడ చెప్పడానికి చూడడానికే నేను తట్టుకోలేకపోతున్నాను. అలాంటిది నువ్వు ఎలా భరించగలిగావు? అది నాకు తెలుసు. నువ్వు ఎంత పెయిన్లో ఉన్నావో, ఎంత బాధని అనుభవిస్తున్నావో నాకు అర్థమైంది. ఇది ఖచ్చితంగా అన్నయ్యకి చెప్పాలి అంటుంది అన్వి. అన్వి, ఇప్పుడు ఇదంతా తెలిస్తే మీ అన్నయ్య వీడిని చంపే వరకు వదలరు, అది నాకు తెలుసు. తెల్లవారితే శ్రీ జీవితం ఆ మోసగాడు మదన్ చేతిలో నాశనం అవ్వకూడదు. అలానే విరాజ్ లవ్ తనకి దక్కాలి అంటే ఇప్పుడు మనం ఇది చెప్పకూడదు అని ప్రామిస్ చేపించుకుంటుంది భూమి అన్వి దగ్గర. ఇదండి జరిగింది. అందుకే మన భూమి చేతికి అంత పెద్ద దెబ్బ ఉంది. ఇంకా ఏమీ మాట్లాడని అన్వి భూమిని లేపి కారులో కూర్చోబెట్టి హాస్పిటల్కి వెళ్తుంది. ముందుగానే ఫస్ట్ ఎయిడ్ చేపించుకొని తన చీర చెంగుతో ఆ కట్టును దాచుకొని విరాజ్ని చూడ్డానికి వెళ్తారు వాళ్ళు. విరాజ్ దగ్గరికి వెళ్ళి విరాజ్తో మాట్లాడి తనకి ధైర్యం చెప్పి తన ప్రేమ విషయం మాట్లాడి విరాజ్ని ధైర్యం చెప్పి ఎలా అన్నా శ్రీతో మాట్లాడి తనకి నమ్మకం కలిగించు. తను నిన్ను ఒక్కసారి నమ్మితే చాలు, జీవితాంతం నిన్ను వదులుకోదు. నేను అన్వి ఇంట్లో వాళ్ళని ఒప్పిస్తాం అని నచ్చ చెప్పి విరాజ్ని తీసుకొని ఇంటికి వస్తారు వాళ్ళు. ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో అందరినీ కూర్చోబెట్టి విరాజ్ని ముందు వాళ్ళ పేరెంట్స్కి సారీ చెప్పమని భూమి ఆల్రెడీ దారిలో చెప్పడంతో విరాజ్ భూమి చెప్పినట్లే చేస్తాడు. విరాజ్ భూమి చెప్పినట్లే వాళ్ళకి సారీ చెప్పి జరిగింది అంతా చెప్తాడు. మొదట సులోచన ఒప్పుకోకపోయినా
అందరూ కలిసి ఒప్పిస్తారు. పెళ్ళి ఇష్టం లేకుండా చేసి ఏం సాధిస్తాం? పిల్లల హ్యాపీనెస్సేగా మనకి కావాలి అని. ఆ మాటల్లో భూమి చేయి జయ గారు చూసేస్తారు. వెంటనే భూమి చేతిని తీసుకొని కట్టు విప్పి చూసి షాక్ అయి ఏమైంది అని అడుగుతారు. నేను ఇది పార్ట్స్ కింద రాసాను కదా, దానివల్ల మీకు ఇటు అటు ఇటు కింద కనిపిస్తుంది. ఏ పార్ట్కి ఆ పార్ట్ చదువుతుంటే కొంచెం సస్పెన్స్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. సరే, మన ఆకాష్ ఏం చేస్తున్నాడో చూద్దాం పదండి. మరోవైపు ఆకాష్ ఆ మదన్ ఫ్రెండ్ని తీసుకువచ్చి ఒక రూమ్లో బంధించి జలగలు వాళ్ళపై వేసి, ఓ షిట్, మీరు మదన్ కోసం చెప్పకపోతే నొప్పి తెలియకుండా ఈ జలుగలు మీ బాడీ నుండి బ్లడ్ అంతా తాగేస్తాయి అంటూ వాళ్ళ ముందు ఒక చైర్ వేసుకొని లెగ్ మీద లెగ్ వేసుకొని స్టైల్గా కూర్చుంటాడు ఆకాష్. ఆకాష్ గార్డ్స్ మరిన్ని జలుగలు వాళ్ళ కాళ్ళ దగ్గర వదులుతారు. ఆ జలగల్ని చూసి వాళ్ళు భయపడుతూనే మొత్తం కక్కేస్తారు. అంతేకాక మదన్ ఎలాంటి దుర్మార్గుడో కూడా చెప్తారు. మదన్ గర్ల్స్ని ప్రేమ పేరుతో వాడుకున్నాక మనీ కోసం దుబాయ్కి లేదా ముంబైకి అమ్మేస్తాడని, అలానే శ్రీని కూడా ఎప్పుడో ముంబై వాళ్ళతో బేరం మాట్లాడుకున్నాడు అని, కానీ శ్రీ ఇంకా వాడి వలలో చిక్కకపోవడం వల్ల వాడు ఆమెని ముంబై వాళ్ళకి అమ్మలేకపోతున్నాడు అని. ఆ మాటలు వినగానే ఆకాష్ బ్లడ్ బాయిల్ అయిపోతుంది. ఇంతైనా మాఫియా వాళ్ళు కదా, అలానే ఉంటుంది బ్లడ్ బాయిలింగ్. వెంటనే మదన్ ని పట్టుకోవడానికి ప్లాన్ చేసుకుంటాడు ఆకాష్. టు బీ కంటిన్యూడ్ అంటే ఇక్కడికి ఒక పాట అయిపోయిందా? కామెంట్స్ చేయండి అమ్మా ప్లీజ్. స్టోరీ ఎలా ఉంది, ఏ క్యారెక్టర్ నచ్చింది అదన్నా చెప్పండి. మదన్ ఆ టైంలో పబ్లో ఉన్నట్లు సమాచారం రావడంతో ఆకాష్ వెంటనే తనకి తెలిసిన ఒక మోడల్ని మదన్ పిక్స్ పంపి ట్రాప్ చేయమని, ఎలా అన్నా తర్వాత మార్నింగ్ అంతా అంటే 24 గంటల పాటు అతనిని బయటికి రాకుండా చేయమని చెప్పడంతో వెంటనే ఆ మోడల్ మదన్ ఉన్న బార్కి తన ఫ్రెండ్స్ని తీసుకొని వెళ్తుంది. అక్కడ తన అందచందాలతో మదన్ తన వైపు వచ్చేలా చేసుకొని మదన్ని పట్టించుకోకుండా మదన్ ఆమె కోసం పరితపించేలా చేసి చివరిగా మదన్ దగ్గర నెంబర్ తీసుకొని కొద్దిసేపు మాట్లాడి మదన్ మీద తనకి ఇంట్రెస్ట్ క్రియేట్ అయినట్లు స్లోగా మదన్ని నమ్మించి రేపు తనతో స్పెండ్ చేయమని అడుగుతుంది. అప్పటికే ఫుల్గా తాగి ఉన్న మదన్ తన పెళ్లి కోసం అంతా మాట్లాడగా మదన్కి ఇంకా ఫుల్గా తాగించేసి మదన్ తనతో ఉన్నట్లు పిక్స్ తీసుకొని మదన్ని తన రూమ్లోకి తీసుకువెళ్ళి పడుకోబెడుతుంది. మదన్ మాత్రం తాగిన మత్తులోనే ఉన్నాడు. మార్నింగ్ లేచిన మదన్ నైట్ అంతా తనతో గడిపాడు అన్న భ్రమలోనే ఉంటే, నేను ఇంకా వెళ్తాను, శ్రీ వెయిట్ చేస్తుంది అంటే నన్ను వదిలి తన దగ్గరికి వెళతావా అంటూ మార్నింగ్ కాఫీ అని స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసిన కాఫీ ఇస్తుంది ఆమె. దాన్ని పెళ్లి చేసుకుంటే మనీ వస్తాయి, అవి తీసుకుని దాన్ని వదిలించుకొని నీ దగ్గరికే వస్తా అంటూ కాఫీ తాగడం మొదలు పెడతాడు మదన్. ఈలోపు కాల్ చేసిన శ్రీతో రిజిస్టర్ ఆఫీస్కి వచ్చేయమని చెప్పి
తను బాత్ చేస్తానని కాఫీ మగ్ పక్కన పెట్టి అలా బెడ్ మీద పడిపోతాడు మదన్. మత్తులో టాబ్లెట్స్ ప్రభావంతో నిద్రలోకి జారుకుంటాడు మదన్. ఈవినింగ్ లేచేలోపు మదన్కి డ్రగ్స్ ఇవ్వగా తల అంత మత్తుతో దిమ్గా ఉంటే ఆమె మాటలకి శ్రీ గురించి మొత్తం చెప్పేస్తాడు. అది అండి జరిగింది. మదన్ రావకపోవడం వెనుక ఇంకా విరాజ్ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకొని మనం ప్రెజెంట్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? మొదట సులోచన ఒప్పుకోకపోయినా అందరూ కలిసి ఒప్పిస్తారు. పెళ్ళి ఇష్టం లేకుండా చేసి ఏం సాధిస్తాం? పిల్లల హ్యాపీనెస్గా మనకి కావాలి అని. మళ్ళీ రిపీట్ అయింది. చిన్నది ఏమనుకోకండి, నన్ను తిట్టుకోకండి కాస్త. ఈ మాటల్లో భూమి చెయ్యి జయ గారు చూసేస్తారు. వెంటనే భూమి చేతిని తీసుకొని కట్టు విప్పి చూసి షాక్ అయ్యి ఏమైంది అని అడుగుతారు. అంటే కాస్త పక్కకి తీసుకెళ్ళి అడుగుతారు, అందరి ముందు కాదు. కంగారు పడినాన్ని నీళ్లు నమురుతూ ఉంటే భూమి అది పెద్ద దెబ్బ ఏం కాదు, మేము మాట్కి దగ్గర కార్ రోడ్కి అవతల పార్క్ చేసి రోడ్ క్రాస్ చేస్తుంటే బైక్ యాక్సిడెంట్ అయింది అంటుంది. అంటే చిన్న అబద్ధం చెప్పింది భూమి. భూమి చెప్పింది అర్థమైన అన్వి అవును, ఆ బైక్కి ఐరన్ రాడ్ ఉన్నాయి, అవి గుచ్చుకుంది అంటూ ఏదో చెప్పుకొచ్చారు ఇద్దరు ఒకరినొకరు సమర్థించుకుంటూ. జయ గారితో అత్తయ్య గారు ఈ విషయం రేపటి వరకు ఆకాష్ గారికి ఎవ్వరూ చెప్పొద్దు అని మాట తీసుకుంటుంది. అంటే మళ్ళీ ఆకాష్కి భూమికి దెబ్బ తగిలింది అని తెలిస్తే ఆకాష్ ఉన్న ప్లాన్ డిస్టర్బ్ అవుతుంది అనుకుంటుంది భూమి. ఆకాష్ ఆ నైట్ అంతా రాను అని అప్పటికీ భూమికి కాల్ చేసి చెప్పడంతో అన్వి భూమి అమ్మయ్య అనుకుంటారు. రేపు విరాజ్ శ్రీని తీసుకువచ్చాక అందరూ ఎలా ఉండాలి, తెలిసినట్లు ఉండాలా తెలియనట్లు ఉండాలా అన్న దానికోసం పెద్ద డిస్కషన్ జరుగుతుంది అక్కడ. అంటే శ్రీకి విరాజ్కి ముందే పరిచయం ఉన్నట్లు ఎవ్వరూ మాట్లాడకూడదు అని అందరూ మాట్లాడుకుంటారు. అయితే విరాజ్ అయితే నేను ఒక ప్లాన్ చెప్తాను, నేను తనని నా లవర్లా తీసుకువస్తాను, తాతయ్యకి బాగోలేదు అని మీరు నన్ను బలవంతంగా పెళ్లి చేసుకోమంటుంటే నేను నా లవర్ని తీసుకువస్తానని చెప్పాను అని తనని నా లవర్లా రమ్మని చెప్తాను అంటాడు. అంటే ముందు విరాజ్కి శ్రీని అప్పుడే పెళ్లి చేసుకునే ప్లాన్ కూడా లేదనమాట. ముందు శ్రీని ఇంటికి తీసుకొచ్చి తన మైండ్ సెట్ బాగు చేసి అదంతా అయ్యాక పెళ్ళికి ఒప్పిద్దాం అనుకుంటాడు. అందరూ రేపటి కోసం నటించడం కాదు జీవించేయాలి అని ఫిక్స్ అయిపోతారు. అంటే విరాజ్ ప్రేమించిన అమ్మాయిని తీసుకొచ్చినట్లు ఇలా ఇదంతా పెద్ద డ్రామా చేయాలని అందరూ అనుకుంటారు. ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు పెళ్లి జరుగుతుందని. ఇంకా ప్రజెంట్లోకి వచ్చేస్తే నిన్న మన ప్లాన్ ప్రకారం విరాజ్ లవర్ని తేవాలి కానీ పెళ్లి చేసుకొని తీసుకొస్తున్నాడు, ఎలా వెల్కమ్ పలకాలి అని అందరూ తలమునకలు అవుతున్నారు. అంటే పెళ్లి చేసుకొని వస్తే హారతి ఇవ్వడం ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఉండకూడదా? ఏమీ తెలియట్లేదు ఎవరికి కూడా. అక్కడ ఏం జరుగుతుంది, అందరూ ఒకరికి తెలియకుండా ఒకరు అందంగా రెడీ అయిపోయారు. ఎంతన్నా ఇంటి కోడలు రావడం కోసం కదా. సో శ్రీకి పరిచయం అయ్యేటప్పుడు అందరూ అందంగా కనిపించాలనుకుంటున్నారు పాపం. భూమి కూడా చక్కగా గ్రేప్ కలర్ శారీ కట్టుకొని వాలు జడలో పువ్వులు పెట్టుకొని పాపిట సింధూరం దిద్దుకొని కలవరేకుల వంటి కన్నులకి కాటుకతో సింగారించుకొని తోడుకోడలికి ఆహ్వానం పలకడానికి సిద్ధమైపోయింది. నిజంగా అక్కడ ఒక డ్రామానే జరుగుతుంది. చిన్నగా ఊహించుకోండి, మీ అందరికీ కూడా నవ్వు వస్తుంది.
కారులో ఇంటికి ప్రయాణమైన విరాజ్ తల నిండా పసుపు, జీలకర్ర, బెల్లం, మెడలో పువ్వుల దండలు, మెడలో తన కట్టిన తాలితో ముద్దబంతిలా కనిపిస్తున్న శ్రీని కనురెప్ప వేయకుండా చూస్తున్నాడు కాస్త వారకంటితో. చిన్నగా గొంతు సవరించుకొని శ్రీగారు అంటాడు చిన్నగా. మొదట పలకకపోయినా మరొకసారి పిలుస్తాడు. తన ఊహల్లోంచి బయటికి వచ్చిన శ్రీ, చెప్పండి విరాజ్ గారు అంటుంది. శ్రీగారు, మా ఇంట్లో వారు ఎవరన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా ఏమీ అనుకోకండి. మీ వాళ్ళతో మాట్లాడాలి, మీకు వాళ్ళతో మాట్లాడాలి అనిపిస్తే మాట్లాడండి, లేదా మీకు నచ్చినట్లు ఉండండి అంటూ శ్రీకి ధైర్యం చెప్పుకొస్తున్నాడు విరాజ్. అక్కడ విరాజ్కి తెలుసు వాళ్ళ ఫ్యామిలీ అంతా బాగా యాక్టింగ్ చేస్తున్నట్లు నటించి శ్రీని భయపెట్టేస్తారేమో అని. మీకు ఏ అవసరం వచ్చినా మా వదిన భూమిని లేదా నా చెల్లి అన్వీని అన్నీ చూసుకుంటారు అని చెప్తాడు. సరే అన్నట్లు తల ఊపుతుంది శ్రీ. శ్రీ గారు, మళ్ళీ ఇంటికి వెళ్ళాక మీతో మాట్లాడడం అవుతుందో లేదో, సో మీరు నాతో ఏదన్నా చెప్పాలి అంటే నన్ను పిలవమని ఎవరితో అన్నా చెప్పండి, నేను క్షణాల్లో మీ ముందు ఉంటాను అంటాడు. శ్రీ దానికి కూడా తల ఊపుతుంది. శ్రీ విరాజ్ ఎంత మాట్లాడుతున్నా తల మాత్రమే ఊపుతుంది. అదేంటి శ్రీ సరిగ్గా సమాధానం ఇవ్వడం లేదు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు మెయిన్గా అమ్మ ఎలా రియాక్ట్ అవుతుందో అని ఆందోళన పడతాడు విరాజ్. కానీ శ్రీ మాత్రం భయంగా ఆలోచిస్తుంది. మరోవైపు విరాజ్ శ్రీలని ఇంట్లోకి ఆహ్వానించడానికి అన్నీ రెడీ చేసుకుంటున్నారు అందరూ. జయగాడు భూమిని పిలిచి, భూమి తనకి ఒక రూమ్ సెట్ చేయి, వాళ్ళ వ్రతం అన్నీ కంప్లీట్ అయ్యే వరకు ఒకే రూమ్లో ఉంచకూడదు. మీ పెళ్లిలో ఎలాగో మనం ఏదీ చేయలేకపోయాము, ఈసారన్నా అన్ని ఆచారాల ప్రకారం చేద్దాం అంటుంది. సరే అత్తయ్య గారు అంటూ భూమి రూమ్ రెడీ చేయడానికి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తుంది. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న రూమ్ డోర్స్ ఓపెన్ చేసి లైట్స్ ఆన్ అవ్వడం లేదు అని చెక్ చేసి క్యాండిల్ కోసం చూస్తున్న భూమికి ఏమీ కనిపించకపోవడంతో బాల్కనీ సైడ్ నుంచి ఏదో చప్పుడు రావడంతో బాల్కనీ డోర్ ఓపెన్ చేస్తుంది. కానీ ఇక్కడ ఎవరూ లేకపోవడంతో రూమ్ బయటకు వచ్చి కింద ఉన్న ఒక మెయిడ్కి క్యాండిల్ వెలిగించి తీసుకురమ్మని, అలానే ఎలక్ట్రీషియన్ని పిలవమని చెప్తుంది. వాళ్ళది చాలా పెద్ద ఇల్లు, అక్కడే ప్రతి పనికి కావాల్సిన ప్రతి ఒక్కరు ఉంటారు అవుట్ హౌస్లో. ఆ మెయిడ్ భూమి పరిస్థితి తెలుసు కాబట్టి, మేడం మీరు కిందకి రాకండి, నేనే పైకి క్యాండిల్ తెస్తాను అని చెప్పి క్యాండిల్ అండ్ మ్యాచ్ బాక్స్ తెచ్చి భూమి చేతికి ఇస్తుంది. అప్పటికే ఆ బాల్కనీలోంచి ఎవరో రూమ్లోకి స్లోగా ఎంటర్ అవుతారు. భూమి క్యాండిల్ వెలిగించి పట్టుకోగానే రూమ్లో కొద్దిగా వెలుతురు రావడంతో, అదే టైంలో బాల్కనీ నుంచి గాలి రావడంతో ఆ క్యాండిల్ ఆరిపోతుంది. క్యాండిల్ మళ్ళీ వెలిగిస్తుంది భూమి, అయినా మళ్ళీ ఆరిపోవడంతో స్లోగా ముందుకు వెళ్ళి బాల్కనీ డోర్ క్లోజ్ చేసి క్యాండిల్ వెలిగించేసరికి భూమి ముందు బ్లాక్ డ్రెస్లో మాస్క్ పెట్టుకొని ఒక రూపం కనిపిస్తుంది. వెంటనే భూమి అరిచేలోపే భూమి నోటిని చేతిని అడ్డుపెట్టి, భూమి మాటలు బయటికి రాకుండా నొక్కేస్తుంటే భూమి తన చేతిలో క్యాండిల్ కింద పడేసి విడిపించుకోవడానికి గింజుకుంటుంది. ఇంతకీ ఎవరు వచ్చారనుకుంటున్నారు మీరు? అంటే వినకముందే గెస్ చేయండి, విన్నాక తెలిసిపోద్ది కదా. అతను భూమి రెండు చేతులు తన ఒక్క చేతితో పట్టుకొని భూమిని దగ్గరికి లాక్కొని భూమి చెవి దగ్గర చిన్నగా, నేనెవరో తెలుసా, నిన్ను కిడ్నాప్ చేయడానికి వచ్చాను అంటాడు హస్కీగా.
దానికి భూమి చిన్నగా నవ్వుతూ, సర్లేండి ఆకాష్ గారు, నన్ను తర్వాత కిడ్నాప్ చేద్దురు కానీ ముందు నన్ను వెళ్ళనివ్వండి, నాకు పని ఉంది అంటుంది చాలా ధీమాగా. అంటే అప్పటికే భూమికి వచ్చింది ఆకాష్ అని ముందే తెలిసిపోయింది. భూమి మాటలకి కంగు తిన్న ఆకాష్, పూరి నీకెలా తెలిసిపోయింది నేనే అని అంటాడు క్యాండిల్ వెలిగిస్తూ. మీరు నన్ను పట్టుకోగానే అర్థమైంది, మీ చేతి స్పర్శ అంటుంది చిన్నగా నవ్వుతూ భూమి. ఆ క్యాండిల్ లైట్లో భూమి నవ్వు ఆకాష్ మదిని గాయం చేయగా క్యాండిల్ వదిలి భూమి చేయి పట్టుకుంటాడు. ఆ టైంలో ఆకాష్ ఒక రకమైన మాయలో ఉన్నాడు. భూమి నా భార్య, తనని నేను దూరం చేసుకోలేను, తను దూరం అయితే ఉండలేను అనే ఆలోచనలు ఆకాష్ బ్రెయిన్లో తిరుగుతున్నాయి.